అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌పై దుండగులు దాడి చేసింది తెలిసిందే. ఈ విషయం తెలియగానే సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడిలో ఆయనకి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ దాడిపై రీసెంట్‌గా ఆయన భార్య కరీనా కపూర్ స్పందించారు. ప్రముఖ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొంగలు చొరబడగా ఆయన దొంగని అడ్డుకునే ప్రయత్నంలో ఆ దొంగ కత్తితో దాడి చేయగా ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ దాడి జరిగిన సమయంలో ఆయన ఇంట్లో ఒక్కరే ఉన్నట్టు తెలుస్తుంది. కరీనా కపూర్ జనవరి 15వ తారీఖున కరిష్మా కపూర్, రియా కపూర్, సోనం కపూర్తో కలిసి ఒక పార్టీకి వెళ్ళినట్లు, ఆ పార్టీలో తీసుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ది గర్ల్స్ నైట్ అని చెప్పేసి ట్యాగ్ కూడా పెట్టింది. దీనివల్ల చూస్తున్నట్లయితే నైట్ సైఫ్ అలీ ఖాన్ ఒక్కలే ఇంట్లో ఉన్నట్టు తెలుస్తుంది. కరీనా కపూర్ ఇంట్లో లేనట్టు తెలుస్తుంది. అలాగే ఈ సమయంలో సైఫ్తో పాటు కరీనా కపూర్ కూడా ఇంట్లో ఉండుంటే ఆమె కూడా ముప్పు ఉండును. కాకపోతే సైఫ్ అలీ ఖాన్ ఒక్కడే ఉండడం వల్ల ఆయనకు మాత్రమే ఈ దాడిలో తీవ్రమైన గాయాలయ్యాయి. గురువారం అంటే జనవరి 16వ తారీఖున తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల ప్రాంతంలో ఒక దొంగతనానికి ఇంటికి చొరబడ్డాడు. అయితే పోలీసులు ఈ కేసు పైన దర్యాప్తు చేస్తున్నారు. అసలు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్లు కానివ్వండి, చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్లు కూడా పరిశీలిస్తున్నారు. ముంబైలోని బాంద్రాలో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఒక దొంగ చొరబడినప్పుడు ఇంట్లో పని మనుషులు గుర్తించారు ఈ అలికిడి అవ్వడం వల్ల. సో ఈ సమయంలో ఆ దొంగని పట్టుకునే ప్రయత్నంలో ఆయన పైన కత్తితో ఈ దుండగుడు దాడి చేశాడు. మొత్తం ఆయనకి 6 చోట్ల గాయాలైనట్లు తెలుస్తుంది. తీవ్రంగా మీరు చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ఆయనకి లోతైన గాయం తగిలింది. దీనివల్ల ఆయన మీరు చూసుకున్నట్లయితే లీలావతి హాస్పిటల్ ముంబైలో ఆయనకి శస్త్రచికిత్స చేస్తున్నారు వైద్యులు. సో ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉంది. అండ్ ఈ దాడి గురించి ఇంటి పని మనుషుల్ని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో 2 ద్వారాలు ఉన్నాయి, 4 గార్డ్స్ ఉన్నారు. సో వీళ్ళందరినీ దాటుకుని దొంగ ఎలా వచ్చాడు? ఇంట్లో పని వాళ్ళు ఎవరైనా సహాయం చేశారా? అసలు దాడి జరగడానికి ఎవరైనా సహాయం చేశారా? ఈ కోణంపై పోలీసులు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారు. అలాగే ప్రస్తుతం ముంబై పోలీసులు 7 టీములుగా సెపరేట్ అయ్యి ఈ కేసు గురించి వివిధ కోణాల్లో పరిశీలిస్తున్నారు. అలాగే రీసెంట్గా కరీనా కపూర్ టీం కూడా ఈ దాడిపై స్పందించింది. ఇంట్లో దొంగతనానికి చొరబడిన వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ తీవ్రంగా దాడి చేశారు. ఈ విషయాన్న ఆయన్ని హాస్పిటల్కి తరలించి ఆయనకి శస్త్రచికిత్స అందిస్తున్నాము. ఈ సమయంలో మీడియా అభిమానులు సంయమనం పాటించాలి. ప్రతి విషయాన్ని కూడా అప్డేట్ చేస్తూ ఉంటాము. ఆయన ఆరోగ్య విషయం కానివ్వండి, అలాగే దొంగ గురించి కానివ్వండి, ఈ విషయాలన్నీ కూడా టైం టు టైం అప్డేట్ ఇస్తూ ఉంటాము అని చెప్పేసి ఆవిడ టీం అనేది స్పందించారు. సో చూడాలి సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, అలాగే దొంగ ఎవరు, అది ఈ విషయాన్న అసలు ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూద్దాము. సో అంతవరకు చూస్తుండండి ఆంధ్రప్రభ.